ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకుల స్కూలుకు 200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే అన్నారు. గురుకుల స్కూలు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బల్లు బట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఉచిత బస్సు ఎమ్మటే నెలకు 300 కోట్ల రూపాయలు ఇలా మహిళా సోదరులకు ఉచిత బస్సు కడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 200 కరెంటుకు సంబంధించింది 200 యూనిట్లకి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 350-360 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నారు. గ్యాస్కు సంబంధించిన విషయాలు అదేవిధంగా ఇదే వైరా బోర్డు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు రుణమాఫీని ఇస్తా అని చెప్పేసి అన్నాడు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, రైతులందరికీ వెసులుబాటు కావడం కోసం, ఈ రైతులు తెలంగాణలో అప్పుల ఊబి నుంచి బయటికి రావడం కోసం వైరా కేంద్రం నుండి ఆగస్టు 15వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీని పెద్దలు ముఖ్యమంత్రి గారి చేరి మీదుగా 22,000 కోట్ల రూపాయలని మనం వైరా కేంద్రం నుంచి ఆ రోజు మాఫీ చేసిన సంగతిని, ఇదంతా క్యాష్, ఇది రైతులకు ఇచ్చి రుణమాఫీ చేసిన వ్యవహారం. ఆ రకంగా దాదాపు 21-22 వేల కోట్ల రూపాయలు మహిళా శక్తి గ్రూపులకి ఇన్ని రకాల కార్యక్రమాలు ఇవాళ ప్రజలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అప్పుల పాలు చేసి 7,19,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ఈనాటికి కూడా అసలు వడ్డీ దాదాపు 600 రూపాయలు 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చేసిన అప్పును భరుస్తున్న పరిస్థితి ఉంది. వరంగల్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఉచిత బస్సు ఎమ్మటే నెలకు 300 కోట్ల రూపాయలు